Hi friends, good morning to everyone. So this is Suresh. Welcome to Sivasoft online classes. So present మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి లెసన్. సో ముందు క్లాస్ లో మనము అచ్చుల గురించి, హల్లుల గురించి, గుణితాల గురించి, పదాలు ఎలా పలకాలో మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్ లో మనము ముఖ్యమైనటువంటి భాగం व्यंजन चिन्ह తెలుగులో అయితే ఒత్తులు అంటారు. తెలుగులో మనం ఏమంటాము? ఒత్తులు. व्यंजन चिन्ह ఈ టాపిక్ గాని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే హిందీలో ఎటువంటి కష్టమైన పదమైనా సరే చాలా సులభంగా మీరు పలుకుతారు. వ్యంజన్ చిహ్న అంటే ఒత్తులు. ముఖ్యంగా ఒత్తులు అనేవి మీరు సరిగ్గా సరైన పద్ధతిలో గాని నేర్చుకుంటే ఏ హార్డ్ వర్డ్స్ అంటే సంయుక్తాక్షర పదాలు గాని ద్విత్వాక్షర పదాలు గాని చాలా ఈజీగా మీరు ఉచ్చరిస్తారు. ముఖ్యంగా ఈ వ్యంజన చిహ్నం అనేవి మనం ఏ విధంగా ఒత్తులు అనేవి మనకి ఏ విధంగా రాయొచ్చో ఇప్పుడు మనం వింటూ నేర్చుకుందాం. చూడండి, అంటే ఒత్తులు అనేవి మనకి హల్లుల వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకి ఇక్కడ చూద్దామా, ఇక్కడ చూడండి కా. ఈ విధంగా మీరు రాయొచ్చు. అంటే ఈ కా ఉన్నటువంటిది ఇక్కడ ఈ విధంగా ఉంది కదండి, ఇది కానీ మీరు రిమూవ్ చేస్తే ఆ అక్షరానికి అదే ఒత్తు అవుతుంది. హిందీలో ఇలాంటి మనకి రెండు ఉన్నాయి. కా ఒకటి అంటే పక్కన రాష్ట్రంలో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఫా ఒకటి. ఈ రెండు ఇలా ఉంటుంది. జస్ట్ ఈ కా ఫా ఈ రెండే మనకి మిగతాదంతా మీకు నేను ఒక క్లాస్ లో వివరిస్తాను. చూద్దాం. ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూడండి. కా ఫా ఉదాహరణకి అంటే రెండు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు ఈజీగా ఏంటంటే ఒకే రోలో ఉంటే బాగుంటుందని రాశాను. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ కా తీసుకుందాం. సెకండ్ కా అంటే ఒత్తు కా తీసుకుందాం. ఒత్తు కాకి చూడండి ఇక్కడ మనకి స్టాండింగ్ లైన్ ఉందా? స్టాండింగ్ లైన్. ఈ స్టాండింగ్ లైన్ అంటే హిందీ హల్లుల్లో ఏ అక్షరానికైనా సరే ఈ విధంగా స్టాండింగ్ లైన్ ఉన్నప్పుడు దాని గాని మీరు రిమూవ్ చేస్తే ఆ అక్షరానికి అదే ఒత్తు అవుతుంది. చూడండి, అక్షరానికి అదే ఒత్తు అవుతుంది. ఇప్పుడు కా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామా, ఇది చూడండి గా. ఈ గాలో మనకి స్టాండింగ్ లైన్ ఉందా? అది కానీ రిమూవ్ చేసేయండి. ఇది గా ఒత్తు. నెక్స్ట్ రెండోది చూద్దామా, గా. రిమూవ్ చేసేసాను. ఓకే, అంటే హిందీ హల్లుల్లో ఈ విధంగా మీకు చివరి అక్షరము స్టాండింగ్ లైన్ అంటే ఒక నిలువు గీత గాని ఉన్నప్పుడు దాన్ని గాని మీరు రిమూవ్ చేస్తే హిందీలో నిఖాలో जो अक्षर के अंत में जो कड़ी पाई है అంటే దీని కడి పాయి అంటారు. అంటే స్టాండింగ్ లైన్ అంటే ఒక నిలువు గీత ఉన్నప్పుడు దీని గాని మీరు రిమూవ్ చేస్తే ఆ అక్షరానికి అదే ఒత్తు అవుతుంది. అంటే న్యా అనేది రాదు అంత యూజువల్ కాబట్టి అది పక్కన పెట్టేసి. నెక్స్ట్ చూద్దామా, చా చూద్దాం. చా చూసారా, చా రాశాను, తీసేసాను. నెక్స్ట్ రెండవది మహాప్రాణ్ అంటే ఒత్తు చా. ఈ విధంగా మనకి స్టాండింగ్ లైన్ లేదు. అంటే మనకి ఈ విధంగా చూడండి, ఇక్కడ స్టాండింగ్ లైన్ ఉందా? స్టాండింగ్ లైన్ ఉందా? ఉంది. కానీ ఈ చాక్ లేదు. ఇలాంటప్పుడు మన కింద ఏం చేయాలంటే హలంతం అనేది ఇవ్వాలి. ఈ సింబల్ ఏమంటారంటే హలంత్ అంటారు. ఈ విధంగా ఈ సింబల్ ఏమంటారంటే ఇక్కడ రాస్తాను చూడండి, హలంత్. హలంత్ అంటారు. హలంత్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెటర్ జా. ఇదిగోండి. నెక్స్ట్ రెండో జా. మీకు క్లారిటీ వచ్చిందా? అంటే హిందీ ఒత్తులు మనం ఈ విధంగా కూడా మనం చాలా ఈజీ సరైన పద్ధతిలో ఈజీగా మనం లర్న్ అనేది ఓకేనా నేర్చుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చా అనే లేదు, స్టాండింగ్ లైన్ లేదు అన్నప్పుడు మీకు కింద హలంతం ఇచ్చాం ఈ విధంగా జా. నెక్స్ట్ ఇని అందుకే యూజ్ చేయం కాబట్టి అది పక్కన పెట్టండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి టా. అంటే టాకి మనకి ఏ ఒక చూడండి స్టాండింగ్ లైన్ లేదు మరియు నిలువు గీత కూడా లేదు.
అన్నప్పుడు ఇక మీరు ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ హలంతం అనేది ఇవ్వాలి టా. నెక్స్ట్ చూడండి సెకండ్ టా కూడా లేదు అన్నప్పుడు ఇలా డా. చూడండి ధ. నెక్స్ట్ చూడండి అనా. అనాకి ఉంది చూసారా ఇక్కడ మనకి నిలువుగీత ఉంది ఉన్నప్పుడు ఆ రిమూవ్ చేసేసాను అనా. నెక్స్ట్ చూద్దామా థ. చూడండి థ. ధాకి నిలువుగీత లేదు అన్నప్పుడు ఈ విధంగా మీరు హలంత ఇవ్వచ్చు. నెక్స్ట్ ధ ఉంది కాబట్టి నేను తీసేసాను. నెక్స్ట్ నా ఇక్కడే రాద్దాం ఈజీగా అంటే ఆ రోల్ నోట్ కాబట్టి నా. చూసారా థా ఇక్కడ ఉంది ఈ విధంగా నిలువుగీత ఉంది రిమూవ్ చేసాను. థాకి ఉంది రిమూవ్ చేశాను. ధాకి లేదు అలాంటప్పుడు ఏం చేశాను నేను హలంతం ఇచ్చాను. నెక్స్ట్ ధా ఉంది ధాకి ఓకేనా రిమూవ్ చేశాను నా. నెక్స్ట్ చూద్దాం ఫా. ఇక్కడ రాద్దాం ఫా. చూసారా ఇక్కడ నేనేం చేస్తాను ఇక్కడ నేను ఓకేనా ఇక్కడ నిలువుగీత ఉంది పాకి అది రిమూవ్ చేశాను. ఆ అక్షరానికి అదే ఒత్తు అవుతుంది పాకి పా ఒత్తు ఇది అనేది. ఫా ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాను చూడండి పా కా ఫా రెండు ఒకేలాగా ఉంటాయని నేను ఒక పక్కనే రాశాను. నెక్స్ట్ తర్వాత లేదనుకుంటారు ఫా అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పా ఫా అయిపోయింది. నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ బా చూడండి బా. నెక్స్ట్ సెకండ్ భా నిలువుగీత తీసేసాను. నెక్స్ట్ మా మాకు నిలువుగీత ఉంది मैंने निकाल दिया इसको మా. నెక్స్ట్ చూడండి పా ఫా భా భా మా. నెక్స్ట్ చూడండి యా నిలువుగీత ఉంది తీసేసాను. రా. ఈ రా గురించి మనకి చాలా సింబల్స్ ఉంటాయి నేను వివరిస్తాను ఓకేనా. ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో ఈ రా గురించి కొంచెం స్టోరీ ఉంది రా స్టోరీ. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో విందాం. రా జస్ట్ ఉదాహరణకి ఈ రాకి హలంతా ఈ విధంగా ఇవ్వండి. రా గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం విందాం. రా ఒకటి యా రా. నెక్స్ట్ లా నాకు నిలువుగీత ఉంది. నెక్స్ట్ వాక్ ఉందా చూడండి మీరే వా యా రా లా వాక్ ఉంది సింబల్. నెక్స్ట్ మెలికి శా ఉంది తీసేసాను. షా రిమూవ్ చేశాను. సా. నెక్స్ట్ హా. చూసారా హాకి లేదు అన్నప్పుడు హలంతం ఇచ్చాను. ఈ విధంగా మనం ఓకేనా ఒత్తులు అనేది ఈ విధంగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక ఈ ఒత్తులు కానీ మీకు బాగా వచ్చాయనుకోండి దీని తర్వాత సంయుక్తాక్షర ద్విత్వాక్షర్ అది కానీ నేర్చుకుంటే మీరు హౌ టు లర్న్ అంటే రాయడం చదవడం అనేది చాలా ఈజీగా హౌ టు రీడ్ అండ్ రైట్ ఇన్ హిందీ అని చాలా ఈజీగా మీరు చదవచ్చు. ఏ స్టోరీ అయినా సరే ఏ బుక్ అయినా సరే మీరు ఓకేనా స్టార్టింగ్ నుంచి నేను చెప్పినటువంటి ఫ్రమ్ ఫస్ట్ టు ఓకేనా బేసిక్ క్లాసెస్ నుంచి మీరు కానీ జాగ్రత్తగా వినుంటే ప్లస్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ప్రాక్టీస్ చేస్తే హిందీలో ఏ లెసన్ అయినా సరే మీరు న్యూస్ పేపర్ అయినా సరే చాలా స్పష్టంగా క్లారిటీగా మీరు చదవగలరు. ఓకే థ్యాంక్ యూ సో మచ్.